శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, 2 నిమిషాలు నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది పూర్తిగా విను. ఇది విన్నాక 100% నిజమని నువ్వే అంటావు. నా మాటలు విను బిడ్డ. చూడు తల్లి, నీ మనసు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటుంది కదా. నీకు నువ్వు ఎంత సర్ది చెప్పాలనుకున్నా కానీ నీ మనసు నీ మాట వినడం లేదు. ప్రతి నిమిషం నువ్వు ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. దీనికి కారణమేంటో తెలుసా? కొన్ని కర్మఫలాలు. ఆ కర్మఫలాల వలనే నీకు ఈ విధంగా జరుగుతూ ఉందమ్మా. ఇక వాటన్నింటినీ తొలగించి నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వు ఏం పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు. న్యాయంగా ఉంటూ న్యాయమైన పనులు చేస్తే తప్పకుండా నీ కర్మఫలాలన్నీ తొలగిపోతాయి. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. అలాంటి సమయాల్లో నీకు ఆరోగ్యం కూడా సహకరించటం లేదు. అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నేను ఎంత కష్టమైనా భరిస్తాను, ఎన్ని సమస్యలు అయినా సరే ఎదుర్కొంటాను తండ్రి, కానీ నా ఆరోగ్యాన్ని బాగు చెయ్యి అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అలాంటి నీకు ఒక విషయం చెప్పాలి. నీ ఆరోగ్యం బాగోలేదని నీకు ఎవరు చెప్పారు బిడ్డ? నీ బాబా చెబుతూ ఉన్నాడు విను. నీ ఆరోగ్యం చాలా బాగుంది. మరి నాకెందుకు బాబా ఇలా ఉంది అని అనుకుంటూ ఉన్నావు కదా. వాటన్నింటికీ నీ మనసే కారణం తల్లి. నువ్వు ఒంటరివి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు. నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదని, నిన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు. తల్లి, నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎంత పెద్ద బాధ వచ్చినా, ఇంకా నీ మనసులో అలజడిగా ఉన్నా సరే, ఇలా ఏదైనా సరే ప్రతీదీ నువ్వు నాతో పంచుకో. అలా నువ్వు నాకు చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకొని నన్ను ప్రార్థిస్తున్నావమ్మా. అలా నువ్వు కళ్ళు మూసుకోవడం వలనే నీకు నా ఓదార్పుని అందించలేకపోతున్నాను. కాబట్టి ఇంకెప్పుడైనా సరే నువ్వు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేటప్పుడు కేవలం 2 నిమిషాలు నా కళ్ళలోకి చూడు తల్లి. ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా నేను తొలగిస్తాను. నీ భారం అంతా దించి నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేలా నేను నీకు ఆనందాన్ని కలిగిస్తాను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ నా కళ్ళ ద్వారానే నీకు సమాధానం ఇస్తాను తల్లి. నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం నేను చూపిస్తాను. నా చూపుతోనే నీ ప్రతి అడుగు వేయిస్తాను. కాబట్టి ఇక నువ్వు దేనికి భయపడకు, బాధపడకు తల్లి. నువ్వు నా బిడ్డవి. నీ మంచి చెడు కష్టం సుఖం అన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ లోకాన్ని నా 2 కళ్ళతో పరిపాలిస్తున్నాను. ఇప్పుడు నీకున్న కష్టమే పెద్దది అని అనుకుంటున్నావా? ఆ కష్టాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ భరించలేరు అని భ్రమపడుతూ ఉన్నావు. కానీ తల్లి, నీ కష్టం చాలా చిన్నది.
అందులో నుంచి నువ్వు బయటపడాలంటే ముందు నువ్వు ఒంటరివి అనే ఆలోచన నుంచి బయటపడు. నీ మనసుని దృఢంగా ఉంచుకో. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుందమ్మా. ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటమి అనేదే ఉండదు. అంతా విజయమే. నువ్వు పట్టిందల్లా బంగారంలా మారుతుంది బిడ్డ. ధైర్యంగా ఉండు. నీకు ఏమి కావాలన్నా ధైర్యంగా నా కళ్ళలోకి చూసి అడుగు. అర్థమైందా? నా కళ్ళలోనే నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దాచి ఉంచాను తల్లి. నమ్మకంతో నీ పనిని మొదలుపెట్టు. తప్పకుండా ఆ పనిలో విజయం సాధించేలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి? వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమో అలానే మాట్లాడే ప్రతి మాట కూడా అంతే ముఖ్యమైనది. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. అదే నేను నా బిడ్డకివ్వబోయే అతి ముఖ్యమైన సలహా. నీ సాయి మాటలు గుర్తుంచుకొని ఆనందంగా ఉండు. నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకో బిడ్డా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మనం బాబాగారిని ఎలా ప్రార్థించాలో చెప్తూ ఉన్నారండి. మనం బాబాగారి విగ్రహం ముందుకు వెళ్ళినా, బాబాగారి గుడికి వెళ్ళి ఆయన ప్రతిమను చూస్తూ ఉన్నా, ఒక ఫోటోలో చూస్తూ ఉన్నా సరే కళ్ళు మూసుకొని మన బాధను ఆయనకి మొరపెట్టుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా ఆ బాధలకైతే పరిష్కారం దొరుకుతుందండి. కానీ మీకు వెంటనే ఓదార్పు కావాలంటే మాత్రం ఒక్కసారి కళ్ళు తెరిచి, మనోనేత్రాన్ని తెరచి బాబాగారి కళ్ళలోకి చూస్తూ మీ కష్టాలు చెప్పుకోండి ఫ్రెండ్స్. మీరు చెప్పిన తక్షణమే మీ భారమంతా దిగిపోతుందండి. ఏదో తెలియని ప్రశాంతత. బాబాగారి కళ్ళ ద్వారానే బిడ్డా నేను నీకున్నాను, నువ్వు బాధపడకు అనేటువంటి ఒక వాగ్దానం మీకు వినిపిస్తుంది. మీకు తెలియకుండానే మీ మనసు ఆహ్లాదంగా మారిపోతుందండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి బాబాగారిని ప్రార్థించే ప్రతిసారి కూడా ఒక ఆత్మీయునిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తండ్రి స్థానంలో ఆయనని ఉంచి ఆయన కళ్ళలోకి చూస్తూ మాట్లాడండి. తక్షణమే మీకు సమాధానం దొరుకుతుందండి. ఇది నేను చెప్పడం కాదండి. మీరు ఇలా ఆచరిస్తే మీరే 10 మందికి చెప్తారు. బాబాగారి కళ్ళలోకి చూస్తూ ప్రార్థిస్తే మీ మనసులో ఉన్న భారమంతా దిగిపోతుందని మీరే పరిశీలించి 10 మందికి చెప్తారండి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి ప్రయత్నించండి. మీ ప్రార్థనను బాబాగారిని వేడుకునే పద్ధతిని మార్చండి. బాబాగారిని చాలా దగ్గరగా, ఆత్మీయునిలాగా, ఒక తండ్రి స్థానంలో, తల్లి స్థానంలో, లేదంటే ఒక స్నేహితుని స్థానంలో ఆయనని ఉంచి మీ మొరను ఆయనకి వినిపించండి ఫ్రెండ్స్. ఆ ఫలితాన్ని మీరే చూస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.